హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియోలోని మన తెలుగు వాళ్ళందరూ ఎంతో ఇష్టపడే నేతి బొబ్బట్లని గోధుమ పిండితో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీకు ఈ వీడియోలో చూస్తే అర్థమయ్యే ఉంటుంది నేను చేసిన ఈ బొబ్బట్లు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. చూసారా, 3 రోజులైనా సరే ఇంతే మృదువుగా చాలా సాఫ్ట్గా ఉంటాయి బొబ్బట్లు. కొత్త వాళ్ళు సైతం ఈజీగా చేసుకునేటట్లుగా ఈ వీడియోలో చూపించాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసం ముందుగా 1 కప్పు పచ్చిశనగపప్పుని 2 అవర్స్ పాటు నానబెట్టుకుని తీసుకోవాలి. ఇలా నానబెట్టుకుని పచ్చిశనగపప్పుని ఒక కుక్కర్ గిన్నెలోకి యాడ్ చేసుకుని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. దీనిలోకి 1/2 స్పూను సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకోవడం వల్ల బొబ్బట్లు మంచి కలర్గా వస్తాయి. 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకున్నాక దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని ఒక చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కలుపుకోకూడదండి, సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే బొబ్బట్లు కూడా అంత సాఫ్ట్గా వస్తాయండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మన రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పిండిని ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకసారి వేలితో ప్రెస్ చేస్తే మీకే తెలుస్తుందండి పిండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇక్కడ. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము. పప్పు అనేది చక్కగా ఉడికిపోయిందండి. వాటర్ కూడా ఏమీ లేదు. నేను ఇక్కడ 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు వాటర్ వేసి ఉడికించాను, అందుకే నాకు వాటర్ అనేది ఏమీ లేదు. ఒకవేళ ఎక్సెస్గా వాటర్ ఉంటే మీరు స్టెయినర్ సహాయంతో వాటర్ అనేది వడపోసి తీసుకోండి. దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెలు పెట్టేసుకొని 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి. మీరు స్వీట్ తక్కువగా తినేవాళ్ళైతే 3/4 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా బెల్లం అంతా బాగా మెల్ట్ అయిపోవాలి. బెల్లం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకునే ఇదంతా కూడా చేసుకోవాలి. గరిటతో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే అది దగ్గరికి పడుతుందండి. అప్పటి వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. మన ఛానల్లోని బెల్లం పాల తాలికల వీడియోని కూడా అప్లోడ్ చేశానండి. చాలామందికి బెల్లం పాల తాలికలు చేసినప్పుడు పాలు విరిగిపోతాయని భయం ఉంటుంది కదా. మరి పాలు విరిగిపోకుండా బెల్లం పాల తాలికలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని కూడా చూడండి. ఇలా ఇదంతా కూడా బాగా దగ్గరికి పడిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుని మరొక నిమిషం పాటు కలుపుకోవాలి. దగ్గరికి పడిపోయిందండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుందాం.
ఇలా బాగా దగ్గరికి పడేంత వరకు కూడా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పూర్ణాన్ని కొంచెం చేతిలోకి తీసుకుని ఇలాగ రౌండ్ కానీ మీకు ఏ సైజులో కాలిస్తే ఆ సైజు బాల్స్ లాగా చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుని మిగతావన్నీ కూడా ఇదే ప్రాసెస్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగ రౌండ్గా చేసుకోవాలి. బొబ్బట్లని కొన్ని ప్రాంతాల్లో భక్ష్యాలని కూడా అంటారండి. ఇలా మొత్తం అన్నీ కూడా రౌండ్ చేసుకుని పక్కకు తీసుకోవాలండి. బొబ్బట్లలోకి పూర్ణం అనేది రెడీ అయిపోయింది. ఒక అరగంట తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము. పిండి అనేది చక్కగా సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ ముద్దని కొద్దిగా చేతిలోకి తీసుకుని బాల్ లాగా రౌండ్గా చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ చపాతీ ముద్ద అలాగే పూర్ణం కూడా సేమ్ సైజులో ఉంటే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా రెండు సేమ్ సైజుల్లో ఉండేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకుని మధ్యలోకి పూర్ణం పెట్టుకుని ఇదంతా కూడా క్లోజ్ చేసుకోవాలి. పూర్ణం అనేది ఎక్కడ బయటికి కనిపించకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసిన తర్వాత మనం చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకుని పైన ఒక పాలిథిన్ కవర్ పెట్టేసుకుని మనం చపాతీ కర్ర తీసుకుని ఇలాగా నిదానంగా ప్రెస్ చేసుకోండి. ఇలా చేసుకుంటే బొబ్బట్లు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్న తర్వాత షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి ఒకసారి వేలుతో ఇలాగ చుట్టూ అనుకున్నారంటే పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు పైన ఉన్న కవర్ని తీసేసుకుందాము. చూసారు ఎంత రౌండ్గా వచ్చిందో. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ విధంగా చేసి చూడండి, పర్ఫెక్ట్గా చేసేయగలుగుతారు. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బొబ్బట్ని కాల్చుకోవాలి. వేసిన వెంటనే తిప్పేయకుండా ఒక 30 సెకండ్స్ పాటు అలాగే ఉంచాలండి. బొబ్బట్టు కూడా చక్కగా పొంగుతూ బాగా వస్తుంది. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ను కూడా మనం తిప్పుకోవాలి. దీనికి నెయ్యిని అప్లై చేసుకుందాము. ఇవి నేతి బొబ్బట్లు కాబట్టి నేను నెయ్యిని అప్లై చేస్తున్నానండి. మీకు నెయ్యి అవసరం లేదనుకుంటే ఆయిల్తో కూడా దీన్ని కాల్చుకోవచ్చు. ఇలాగా 2 సైడ్స్ కూడా అటు ఇటు తిప్పుకుంటూ ఈ బొబ్బట్లని కాల్చుకోవాలి. నేను చేసిన ఈ బొబ్బట్ల రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ విధంగా చేసుకుంటే ఎంతో ఈజీగా ఎన్ని బొబ్బట్లైనా కానీ చేసేసుకోవచ్చు. అంతే అండి, రెడీ అయిపోయింది. దీన్ని తీసేసుకుందాం ప్లేట్లోకి. మిగతావన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మరి నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.